ఈరోజు వీడియోలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ హోమ్ ట్యాబ్ నేర్చుకుంటున్నాము. హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డు, ఫాంట్ గ్రూపు, అలైన్మెంట్ గ్రూపు, నంబర్ గ్రూపు, స్టైల్స్, సెల్స్, ఎడిటింగ్ గ్రూప్ అనేవి ఉన్నవి. ఇందులో క్లిప్ బోర్డు గ్రూపు, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్ అయితే ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోస్ కనుక కావాలంటే కనుక ఛానల్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి నంబర్ గ్రూప్ గురించి నేర్చుకుంటున్నాము. ఈ నంబర్ గ్రూప్ లో చూడండి, ఇక్కడ జనరల్ అనేది కనిపిస్తుంది మీకు. ఇక్కడ సెట్టింగ్ అనేది జనరల్ లో ఉంది. ఈ జనరల్ లో ఉన్నప్పుడు మనము ఏ టైప్ టెక్స్ట్ అనేది టైప్ చేసినప్పుడు ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. మీరు నంబర్ అనేది టైప్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ఫార్మాట్ లో చేంజింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ అనేది టైప్ చేసిన చూడండి, ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొట్టాను. చూడండి నెంబర్ కాకుండా చూడండి ఒక సైంటిఫిక్ అంటే 2.764 అనేది ఇట్లా చూపిస్తుంది. సైంటిఫిక్ ఫార్మాట్లోకి మారిపోయింది అనమాట. ఇది అనేది సైంటిఫిక్ ఫార్మాట్లో కాకుండా మనం నెంబర్ ఎలా టైప్ చేసామో అదే ఫార్మాట్లో ఉండాలి. దానికోసం ఇక్కడ చూడండి జనరల్ పక్కన డౌన్ ఆరో క్లిక్ చేస్తే ఫార్మాట్స్ ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సిన ఫార్మాట్ అనేది సెట్ చేసుకొని టైప్ చేస్తే గనక ఆ ఫార్మాట్ అనేది ఆ విధంగానే టైప్ అవుతుంది అనమాట. ఇది అనేది మనం డేటా అనేది ఎంటర్ చేసేటప్పుడు యూస్ఫుల్గా ఉంటుంది ఈ సెట్టింగ్స్ అనేది చేంజింగ్ చేసుకోవడం వల్ల. చూడండి ఫస్ట్ ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ చూడండి, నేను ఒక 10 డిజిట్స్ నెంబర్ అనేది టైప్ చేసిన. ఇట్లా ఒక 10 డిజిట్స్ అనేది టైప్ చేశాను, ఎంటర్ కొట్టాను. చూడండి 10 డిజిట్స్ వరకు అయితే ఇక్కడ జనరల్లో ఉన్నా సరే ఈ నెంబర్ అనేది చేంజ్ అయిందో అవ్వలేదు, అలాగే ఉంది 10 డిజిట్స్. నెక్స్ట్ 12 డిజిట్ నెంబర్ అనేది టైప్ చేసిన. చూడండి ఇట్లా 12 అబవ్ అందుకంటే ఎంటర్ కొట్టాను. చూడండి మళ్ళీ సైంటిఫిక్గా మారిపోయింది. ఈ నెంబర్ అనేది సైంటిఫిక్ ఇక్కడ జనరల్లో కాకుండా చూడండి మనం దీన్ని నెంబర్లోకి మార్చుకున్న, సెట్టింగ్ అనేది నెంబర్లోకి మార్చేసాను. చూడండి ఇక్కడ నెంబర్లో కూడా చూడండి 6 తర్వాత జీరోస్ అనేది చూపిస్తుంది. చూడండి ఈ జీరోస్ అనేది అంటే నెంబర్లో కూడా 12 డిజిట్స్ వరకు మాత్రమే నెంబర్ లాగా చూపిస్తుంది. 12 కంటే అబోవ్ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా జీరోస్గా చూపిస్తుంది అనమాట. మరి 12 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అకౌంట్ నెంబర్ ఇట్లాంటివి టైప్ చేయాలనుకుంటున్నారు, అందులో 15 డిజిట్స్ 16 డిజిట్స్ కూడా ఉంటాయి అనమాట. అవి టైప్ చేయాలనుకుంటే గనక చూడండి ఈ ఫార్మాట్ని మనం టెక్స్ట్లో పెట్టి టైప్ చేసుకుంటే గనక ఆ నెంబర్స్ అనేది అది నెంబర్ లాగే చూపిస్తుంది అనమాట. చూడండి ఎంటర్ కొట్టండి, ఇట్లా నెంబర్ లాగే చూపిస్తుంది అనమాట. ఇది ఈ విధంగా మనము ఇక్కడ ఫార్మాట్లు అనేది మార్చుకొని మనకు కావాల్సిన విధంగా డేటా అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న మిగిలిన ఆప్షన్ ఫార్మాట్ల గురించి కూడా నేర్చుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రిమైనింగ్ ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుస్తుంది మీకు. ఫస్ట్ ఇక్కడైతే మనము నెంబర్ గురించి, నెంబర్ ఫార్మాట్ గురించి నేర్చుకుంటున్నాము. చూడండి ఇక్కడ కొన్ని సెల్సెస్ సెలెక్షన్ చేసుకున్నాను నేను. ఈ ఫార్మాట్ అనేది నెంబర్లో పెట్టేసేసాను. ఇక్కడ నెంబర్స్ అనేది టైప్ చేద్దాం. ఈ విధంగా టైప్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి నెంబర్ తర్వాత పాయింట్ తర్వాత జీరోస్ అనేది ఉన్నవి. ఈ జీరోస్ అనేది అవసరం లేకపోతే ఇవి కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి దానికోసం ఇక్కడ మోర్ నంబర్ ఆఫ్ ఫార్మాట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నంబర్ ఫార్మాట్ ఉంది, ఇక్కడ డెసిమల్స్ ప్లేసెస్ అని ఉంది. దీని ఇక్కడ 2 ఉంది, దాన్ని జీరోకి సెట్ చేయండి. ఇక్కడ డెసిమల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక శాంపిల్ అయితే చూపిస్తుంది ఈ నెంబర్ అనేది ఈ విధంగా ఉందని. ఇక్కడ చూడండి ఇవి నెంబర్స్కి కామాస్ అనేది చూపించాలన్నా కూడా చూపించుకోవచ్చు. యూజ్ 10 సపరేటర్స్ అంటే 1000 సపరేటర్స్ అంటే 1000 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ అన్నిటి కూడా కామాస్ అని రావాలి. 2000, 3000, 10,000 అట్లా అబో ఏమున్నా సరే ఇక్కడ టిక్ మార్క్ అనేది మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ కామాస్ అనేది యాడ్ అయిపోతాయి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా మీరు నెగిటివ్ నెంబర్ అంటే మైనస్లు కనుక యూజ్ చేస్తే కనుక అది హైలైట్గా కూడా చూపించుకోవచ్చు మనం. అవి నెగిటివ్ సైన్లో ఉన్నాయి కూడా రెడ్ మార్కింగ్ అనేది చూపించాలంటే కూడా చూపించుకోవచ్చు అనమాట. మైనస్ నెంబర్స్ అనేది నేను నెగిటివ్లో ఎంటర్ చేశాను. వీటిని ఈ విధంగా సెలెక్షన్ చేసుకొని
ఇక్కడ వచ్చేసరికి మోర్ నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నెగిటివ్ ఉన్న నెంబర్కి సెలెక్షన్ చేసేసుకొని ఓకే అని చేయండి. నెగిటివ్ ఉన్న వాటికి వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్ మార్కింగ్ అనేది చూపిస్తుంది. ఇది నెంబర్లో మనం ఈ విధంగా చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెంబర్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ కరెన్సీ ఉంది. కరెన్సీ గురించి నేర్చుకుందాం. ఇక్కడ కొన్ని నెంబర్స్ అనేది టైప్ చేస్తున్నాం. చూడండి ఈ నెంబర్స్ ఇప్పుడు వీటిని సెలెక్షన్ చేసుకొని మనం ఫార్మాట్ అనేది కరెన్సీలో కనుక చేంజ్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ రూపీస్ సైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ సింబల్ వచ్చేసింది. ఈ సింబల్ అనేది మార్చుకోవాలనుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, దాని డౌన్ ఆరో అనేది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ సింబల్స్ అనేది కనిపిస్తుంది. చైనీస్, యూరో, ఇంగ్లీష్, యూకే, యుఎస్, ఇండియా ఇట్లా ఉంది. మనం ఇట్లా కనుక మార్చుకోవాలనుకుంటే కనుక దాని పక్కన క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా చూపిస్తుంది మనకి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటింగ్. చూడండి అకౌంటింగ్లో కూడా నెంబర్స్ అనేది టైప్ చేస్తున్నాయని. చూడండి దీన్ని కూడా సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ అకౌంటింగ్ అనేది క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ కరెన్సీకి అకౌంటింగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సింబల్స్ వచ్చినాయి కదా, కరెన్సీలో వచ్చేసి నెంబర్ పక్కనే వస్తుంది, అకౌంటింగ్లో అయితే లెఫ్ట్ సైడ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏదైనా నెంబర్ అనేది ఇప్పుడు బ్లాంక్ సెల్ లాగా చూపించాలనుకుంటే జీరో సెట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ జీరోను తీస్తే, కరెన్సీలో వచ్చేసరికి ఇక్కడ ఫార్మాట్ అనేది కరెన్సీలో ఉండాలి. ఇక్కడ కరెన్సీ పెట్టండి. చూడండి కరెన్సీలో అయితే మనకి జీరో అనేది చూపిస్తుంది అనమాట. అదే అకౌంటింగ్లో కనుక ఇది అకౌంటింగే చూపిస్తుంది. ఇక్కడ అకౌంటింగ్లో జీరో కనుక సెట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ డాష్ లాగా చూపిస్తుంది అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది జీరో, ఇక్కడ వచ్చేసరికి డాష్ లాగా చూపిస్తుంది కరెన్సీకి అకౌంటింగ్. ఇది సింబల్స్ అనేది మార్చుకోవాలనుకుంటే దీనికి కూడా అలాగే మీకు ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేయాలంటే ఆ సింబల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేట్ ఫార్మాట్ అనేది టైప్ చేయాలనుకోండి. ఇక్కడ డేట్ ఫార్మాట్ అయితే టైప్ చేశాను నేను. చూడండి ఇక్కడ ఫార్మాట్ అనేది డేట్ ఉంది. ఇక్కడ లాంగ్ డేట్, షార్ట్ డేట్ ఉంది. మీరు లాంగ్ డేట్ ఫార్మాట్ అనేది యూజ్ చేయాలనుకుంటే లాంగ్ డేట్ అని పెట్టేసండి, ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ షార్ట్ డేట్ అనేది పెట్టాలనుకుంటే షార్ట్ డేట్ ఫార్మాట్ అని పెట్టచ్చు. ఇదే కాకుండా ఫార్మాట్ చాలా మోడల్స్ ఉంటాయి. అది కనుక ఆ విధంగా ఫార్మాట్లను చేంజ్ చేసుకోవాలనుకుంటే మోర్ నెంబర్ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇక్కడ డౌన్కి ఇట్లా స్క్రోల్ చేస్తే ఫార్మాట్స్ చూపిస్తుంది. ఈ ఫార్మాట్లో మీకు నచ్చిన ఫార్మాట్ అని సెలెక్షన్ చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీన్ని కిందకి ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే కనుక నెక్స్ట్ ఇవి కూడా డేట్స్ అనేది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఫార్మాట్. ఇక్కడ టైం సెట్ చేయాలనుకుంటే కనుక 53 మినిట్స్ 3 సెకండ్స్ అనేది చూపించాలి. దీంట్లో మీరు ఏఎం పిఎం అనేది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసరికి టైం ఫార్మాట్ అనేది పెట్టండి. ఈ టైంలో సరికి ఇక్కడ శాంపిల్ అనేది మోడల్ చూపిస్తుంది. ఇందులో మీకు ఏ ఫార్మాట్ నచ్చితే కనుక ఆ ఫార్మాట్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏఎం అనేది పెట్టాను. దీన్ని కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన నెక్స్ట్ టైం అనేది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటేజ్. ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్ 2.5, నెక్స్ట్ 4.6, 6.7 ఇట్లా పర్సంటేజ్ అన్ని టైప్ చేయాలి. దీని పక్కన పర్సంటేజ్ సింబల్ అనేది రావాలనుకోండి. దీని విధంగా సెలెక్షన్ చేసేసుకొని డౌన్ ఆరో క్లిక్ చేసి పర్సంటేజ్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. లేకపోతే కనుక
ఇక్కడ వచ్చేసరికి పర్సెంటేజ్ సింబల్ అనేది చూపిస్తుంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసుకున్నా సరే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్షన్స్. దీనిలో కూడా చూడండి, నేను ఇక్కడ 1/2 అనేది ఫ్రాక్షన్ టైప్ చేయాలనుకున్నాను. 3/4 ఇట్లా చూపించాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ టైప్ చేసేటప్పుడు మనకు డేట్ ఫార్మాట్లో వస్తుంది. ఇలా కాకుండా ఇక్కడ సెట్టింగే మనకి ఫార్మాటే ఫ్రాక్షన్స్లోకి మార్చుకున్న తర్వాత మీరు టైప్ చేశారనుకోండి, మీకు ఫార్మాట్ అని మీరు ఎలా టైప్ చేస్తే అదే ఫార్మాట్లో వచ్చేస్తుంది అనమాట. ఇట్లా లేకపోతే మీకు ఇక్కడ టైప్ చేసినప్పుడు చూడండి, ఇక్కడికి వెళ్ళిపోయి మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్లోకి వెళ్ళి ఫ్రాక్షన్స్లో ఇక్కడ అనేది 1/4లో ఉండాలి, 1/2, 2/4 ఫ్రాక్షన్స్లో ఉండాలి, ఇట్లా 4/8 ఫ్రాక్షన్స్ ఉండాలి అన్నది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టైప్ చేస్తే కనుక ఇట్లా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ సైంటిఫిక్ ఫార్మాట్ ఉంది ఇంకొకటి. చూడండి, ఇక్కడ ఉన్నదాన్ని మీరు ఒక నెంబర్ని మీకు సైంటిఫిక్ ఫార్మాట్లో కనుక రాయాలి అనుకుంటే కనుక నెంబర్ని టైప్ చేసుకొని, లేదా డేట్ ఫార్మాట్ ఉంది ఇక్కడ, సైంటిఫిక్ ఫార్మాట్ అని పెట్టుకుంటే కనుక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సైంటిఫిక్ ఫార్మాట్ పెట్టేసుకొని ఇక్కడ మీరు ఏ నెంబర్ టైప్ చేసినా సరే అది సైంటిఫిక్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఇందులో ఉన్న ఫార్మాట్లు అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. దీనిలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ గురించి నేర్చుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.